చాలా యాక్టివ్గా చూపించాడు, చాలా స్వాగ్. ఓ రకంగా రజనీకాంత్ నరసింహ రేంజ్లో చూపించాడు. బాబు వన్ మ్యాన్ షో ర్యాంప్ ఆడిచ్చాడు అంతే. హనుమాన్కి దీనికి ఏమన్నా పోటీలు ఉంటాయా? లేదన్న, రెండు ఆడతాయి. ఎవరికి నచ్చిన వాళ్ళు చూస్తారు. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, టాలీవుడ్ బాగుండాలి. మనం బాడీకపోయినా పర్లేదు, సినిమా బాగుండాలి అంతే. క్లైమాక్స్ మహేష్ బాబు చాలా ఈజీగా చేశారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే చాలా కష్టపడ్డారు. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 48 ఆయన కొన్ని మూమెంట్స్ నేనే సర్ప్రైజ్ అయ్యా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అలాంటి సాంగ్ అలా చేస్తారని. తమన్ మ్యూజిక్ నాకెందుకు. అన్నా గుంటూరు కారం అంటే ఏం చెప్తామన్నా, కారం అంతా హాట్గా స్పైసీగా ఏం లేదు. అంటే నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే మహేష్ అన్న లుక్స్ కానీ, స్టైల్ కానీ, గ్రేస్ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్ ఉన్నాయి మహేష్ అన్న గురించి చెప్పాలంటే. ఇంకా శ్రీలీల అంటారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ ఒకటి తక్కువైందన్న. ఏముందన్న అసలు స్టోరీ అంతగా ఏం లేదు. జస్ట్ మదర్ సెంటిమెంట్, మదర్ ఎమోషన్ ఇది ఒక్కటి పెట్టిండు అంతేగాని మిగిలిన అసలు గురూజీ అంటారు కానీ ఏం గురూజీ అన్న పెద్ద పెట్టిండు. నిజంగా చెప్తున్నా కదా, గురూజీ మామూలుగా కాదు. నిజంగా చెప్తున్నా, గురూజీ గారు ఇంకా మహేష్ అన్న గురించి వచ్చే కాంబినేషన్ ఎట్లుంటుంది అంటే ఏదో అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏదో అయ్యింది. ఏం చేయొచ్చు అన్న, అలా అయిపోయింది అంతే సినిమా. అది పోలిస్తే అంటే సేమ్ ఇంచుమించు అట్లానే ఉందన్న. ఏది బెటర్ చెప్పలేము. స్టోరీలు అంతా సేమ్ అట్లానే తిప్పి కొట్టేసిండు అంతే, ఏం చేయలేము. పోల్చొచ్చు అన్న, అంతలా పోల్చొచ్చు. చెప్తున్నా కదా, అత్తారింటికి, అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం, అరవింద సమేత అంతా దంచి కొట్టి మిక్సీలో వేసేసి పెట్టేసి. డైలాగ్స్ ఉన్నాయన్న, నిజంగా చాలా అంటే చాలా డైలాగ్స్ ఉన్నాయి. గురూజీ పెన్ అంటే పెన్తో వచ్చిన డైలాగ్స్ వేరే లెవెల్ ఉన్నాయి. మనసుకు అతుక్కుపోయిన డైలాగ్స్ కూడా ఉన్నాయి. మీరు చూడండి, మీకు నచ్చుతుంది అన్న. డైలాగ్స్ కూడా సింక్ అవుతలే, అవన్నీ అయినాయి. ఇంకా ప్రాబ్లమ్స్ ఏం చెప్పొచ్చు, సినిమానే ప్రాబ్లం. లే అన్న, మహేష్ బాబు గారికి ఉన్నదంతా ప్రతి ఒక్కటి ఉందన్న. మహేష్ బాబు గురించి పాజిటివ్ ఉంది. టెక్నికల్గా లేదన్న అంతే. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా అంత రిచ్నెస్ లేదని అంటే ఒక గుంటూరులో ఉంటాడు అలా ఎలా అంటే కరెక్టే. మూవీ పరంగా మహేష్ అన్నకు వచ్చిన లుక్స్ కానీ అవన్నీ ఇచ్చినామంతా ఓకే. సినిమా పరంగా చెప్తున్నా నేను. మహేష్ అన్న గురించి అయితే సినిమా చూడండి అన్న మీరు అందరూ. ఇద్దరు హీరోయిన్లు అంటే వాళ్ళు ఇద్దరు హీరోయిన్లు కూడా బాగా చేసిరు అన్న. ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఉందన్న, సెకండ్ హీరోయిన్ ఉందా లేదా అంటే మర్దల్ క్యారెక్టర్ చేసింది. మరీ శ్రీలీల అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా ఏదో అలా ఇచ్చారు అన్న ఇంపార్టెన్స్. అన్నా కర్త కర్మ క్రియ అంతా చేసింది అంతా ప్రకాష్ రాజ్ గారే అన్న. ఎందుకు చెప్తాను అంటే సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది అన్న. కాదు గురూజీని, బట్ మూవీ బాగుంది బ్రదర్, చూడండి. సెకండ్ హాఫ్ రియల్లీ ఎమోషన్స్, క్లైమాక్స్ ఇస్ ఎక్సలెంట్. క్లైమాక్స్ బాగా నచ్చింది బ్రదర్. బాబు ఎనర్జీ అయితే మహేష్ ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారంటే అసలు ఒరి గొంతుపోయింది. తమన్ కూడా మ్యూజిక్, ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే స్టెప్పులు వేస్తారు ప్రతి ఒక్కరు. తమన్ బాగా ఇచ్చాడు మ్యూజిక్. ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. ఎంజాయ్ చేయొచ్చు. ఎమోషన్ క్లైమాక్స్ లో పీక్స్ లోకి వెళ్ళిపోయింది. చాలా బాగా చూపించారు క్లైమాక్స్. మదర్ సెంటిమెంట్ బాగుంది, కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. యాజ్ ఎ ఫ్యాన్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం అంతే. ఫస్ట్ హాఫ్ లాగా అనిపించింది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కానీ ఇంకొక హీరోయిన్ ఉన్నట్టే లేదు. మీనాక్షి చౌదరి ఉన్నట్టే లేదు. హిట్ అని చెప్పొచ్చు. హిట్ మూవీ. జస్ట్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంతే. జయపత్ బాబు క్యారెక్టర్ గెస్ట్ అపియరెన్స్ కైండ్ ఆఫ్. ప్రకాష్ రాజ్ కూడా అంత ఇంపాక్ట్ ఏం లేదు. ఎంటైర్ స్క్రీన్ ప్రెసెన్స్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంతే. శ్రీలీల డాన్స్ మైండ్ బ్లోయింగ్ అసలు. మహేష్ బాబు డాన్స్ కూడా ఎక్సలెంట్, ఆసమ్. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఒక పెర్ఫార్మెన్స్ చూస్తాం మహేష్ బాబు నుంచి. వండర్ఫుల్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం.